హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Dhruvacreations. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్క్రీన్ మిర్రరింగ్ అనేది 2023లో అయితే ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా కొత్త టెక్నిక్స్ ఏమున్నాయో మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. స్క్రీన్ మిర్రరింగ్ అనేది చాలా మందికి తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళకి కూడా ఈరోజు చెప్తాను. స్క్రీన్ మిర్రరింగ్ అంటే ఏం లేదు, మన మొబైల్లో మనం ఏదైతే యూజ్ చేస్తున్న స్క్రీన్ అయితే ఏదో ఉందో అది మన టీవీలో అయితే మనం ఒక లాంగ్ అంటే ఒక పెద్దగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మనం ఎప్పుడైనా మన మొబైల్లో ఫొటోస్ తీసుకున్నప్పుడు ఆ ఫొటోస్ని క్లారిటీగా ఉన్నాయా లేదా అనేది మన టీవీలో చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా వీడియోస్, బర్త్డే వీడియోస్, ఏదో వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ తీసినప్పుడు అవి కూడా మన టీవీలో పెద్ద లాంగ్ స్క్రీన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. అది ఈ స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ మిర్రరింగ్ అనేది మీ మొబైల్ నుంచి మీ టీవీకి ఆన్ చేయాలంటే ఏ విధంగా ఆన్ చేయాలో ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద రైట్ సైడ్లోనేమో మొబైల్ స్క్రీన్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ స్క్రీన్ ఉందన్నమాట. మీకు అర్థం కావడం కోసం ఇది చెప్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్లో మీ మొబైల్ డేటాతో పాటు మొబైల్ హాట్స్పాట్ కూడా అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ మొబైల్లో అయితే ఒక యాప్ అవసరం అయితే ఉంటుందన్నమాట. మన టీవీ కంపెనీ ఏదైనా సరే ఈ యాప్ ఉంటే మన మొబైల్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దాని నేమ్ వచ్చేసి హోమ్ అనమాట, గూగుల్ హోమ్. ఈ గూగుల్ హోమ్ అనే యాప్ అయితే మన మొబైల్లో కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ యాప్ ఉంటేనే మనం ఈ స్క్రీన్ మిర్రరింగ్ అనేది చేయగలుగుతాం. ఈ గూగుల్ హోమ్ యొక్క లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అదేవిధంగా మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా కూడా ఈ యాప్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. ఈ యాప్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మన టీవీలో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అని ఉంది కదా, దానికి మన మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ అయిందా లేదో చూసుకోవాలి. మనం ఇందాక హాట్స్పాట్ ఓపెన్ చేసాం కదా, ఆ హాట్స్పాట్ యొక్క ఏమన్నా పాస్వర్డ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసి దాన్ని అయితే మనం మన మొబైల్ నుంచి మన టీవీకి అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. టీవీకి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్కి లేదా హోమ్కి అయితే డైరెక్ట్గా వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్లో చూడండి, ఇక్కడ డివైజెస్ అని ఉంది కదా, ఫస్ట్ ఫేవరెట్స్, తర్వాత డివైజెస్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు పైన మీ డివైజెస్ ఏమైతే ఆన్ చేసి ఉన్నాయో అవైతే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మన టీవీ అనేది మనం కనెక్ట్ చేసాం కాబట్టి అక్కడ చూడండి బ్రావియా అని అవపడుతుంది కదా, మాది సోనీ టీవీ కాబట్టి బ్రావియా అని అయితే పడుతుంది. మీ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ అయితే అక్కడ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కాస్ట్ మై స్క్రీన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ స్టార్ట్ నౌ అని వస్తుంది కదా, దాని మీద స్టార్ట్ నౌ కొట్టగానే మన మొబైల్లో ఏవైతే స్క్రీన్స్ మనం ఓపెన్ చేస్తున్నామో మన టీవీలో కూడా అవే స్క్రీన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఈ విధంగా మన స్క్రీన్ మిర్రరింగ్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట మన టీవీలో. ఇక్కడ నేను ఒక రీల్ని అయితే ఓపెన్ చేశాను చూడండి, నా మొబైల్లో ఏదైతే రీల్ వస్తుందో మన టీవీలో కూడా అదే రీల్ అయితే ప్లే అవుతుందన్నమాట. ఈ విధంగా మనం స్క్రీన్ కాస్ట్ లేదా స్క్రీన్ మిర్రరింగ్ అనేది మన మొబైల్ ద్వారా మన టీవీలోనే ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.